Hello everyone. మన జీవితంలో చాలా పెద్ద మార్పులు చాలా చిన్న నిర్ణయాలతో మొదలవుతాయి. ప్రతిరోజు ఉదయం మనకి ఒక చిన్న నిర్ణయం ఉంటుంది. ఇంకా 5 నిమిషాలు పడుకోవాలా లేక లేచి మన కలల కోసం పనిచేయాలా? ఆ 5 నిమిషాలు చిన్నగా అనిపించొచ్చు, కానీ అదే 5 నిమిషాలు మీ జీవిత దిశను మార్చగలవు. రియాలిటీ ఆఫ్ మోస్ట్ పీపుల్. మనలో చాలామంది ఇలా అనుకుంటాం, రేపట్నుంచి నా లైఫ్ మార్చేస్తా, రేపట్నుంచి త్వరగా లేస్తా, రేపట్నుంచి పని మొదలు పెడతా. కానీ ఆ రేపు చాలాసార్లు రావడం లేదు. ఎందుకంటే మన పెద్ద శత్రువెవరో తెలుసా? బద్ధకం కాదు, నిద్ర కాదు, మన కంఫర్ట్ జోన్, మనకు అలవాటైన సౌకర్యం. ట్రూత్ అబౌట్ సక్సెస్. ప్రపంచంలో ఎవ్వరూ కూడా సక్సెస్ని సౌకర్యంలో కూర్చుని సాధించలేదు. అందరూ ఒక పని చేశారు. వాళ్ళు తమ రోజును ఇతరుల కంటే ముందే మొదలుపెట్టారు. ఎందుకంటే ఉదయం సమయం మన మెదడుకి అత్యంత పవర్ఫుల్ టైం. ఆ సమయంలో డిస్ట్రాక్షన్స్ ఉండవు, మన ఆలోచనలు క్లియర్గా ఉంటాయి, మన ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉదయం త్వరగా లేస్తారు. పవర్ ఆఫ్ ఎర్లీ మార్నింగ్. ఒకసారి ఇలా ఆలోచించండి, మీరు ఉదయం 4 గంటలకు లేస్తే ఏం జరుగుతుంది? ప్రపంచం ఇంకా నిద్రపోతోంది. అంటే మీరు ముందే ప్రయాణం మొదలుపెట్టారు, మిగతా వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. మీకు రోజుకు 2 లేదా 3 గంటలు అదనంగా దొరుకుతాయి. ఆ 3 గంటల్లో మీరు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు, మీ గోల్స్ మీద పని చేయవచ్చు, మీ శరీరాన్ని ఫిట్గా మార్చుకోవచ్చు, లేదా మీ జీవితాన్ని మెరుగుపరిచే ఏదైనా చేయవచ్చు. మార్నింగ్ డిసిప్లిన్. కానీ ఉదయం త్వరగా లేవడం ఒక్కటే సరిపోదు. ఉదయం లేచిన తరువాత మీరు చేసే పనులు కూడా ముఖ్యం. మొదట అలారం మోగగానే లేచి నిలబడండి. స్నూజ్ బటన్ మీ డిసిప్లిన్ని బలహీనపరుస్తుంది. రెండోది, లేవగానే ఫోన్ చూడద్దు. మీ రోజును ఇతరుల మెసేజెస్తో కాదు, మీ లక్ష్యాలతో ప్రారంభించండి. మూడవది, మీ బెడ్ సర్దుకోండి. చిన్న పనైనా రోజులో మొదటి విజయం అదే. నాలుగోది, ఎక్సర్సైజ్ లేదా ధ్యానం చేయండి. ఇది మీ శరీరానికి, మీ మనసుకు రోజంతా ఎనర్జీ ఇస్తుంది. మైండ్ సెట్ షిఫ్ట్. మన జీవితంలో పెద్ద మార్పు ఒకే రోజులో రాదు. చిన్న చిన్న అలవాట్లు రోజూ చేయడం వల్ల వస్తుంది. ఈ రోజు 1 గంట పనిచేస్తే రేపు 2 గంటలు చేయగలుగుతారు. 1 వారం తర్వాత అది మీకు అలవాటవుతుంది. 1 నెల తర్వాత అది మీ జీవిత భాగమవుతుంది. పవర్ఫుల్ మెసేజ్. గుర్తుపెట్టుకోండి, డ్రీమ్స్ అంటే నిద్రలో చూసేవి కాదు, మీకు నిద్ర పట్టకుండా చేసే ఆలోచనలు. పడుకొని కలలు కనడం చాలా సులువు, కానీ లేచి ఆ కలల్ని నిజం చేయడం, అదే అసలు ధైర్యం. ఎండింగ్. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. మీరు సౌకర్యం కోసం జీవిస్తారా లేక మీ కలల కోసం పోరాడతారా? ప్రతి ఉదయం మీ జీవితానికి ఒక కొత్త అవకాశం. ఆ అవకాశాన్ని వదిలేయాలా లేదా ఉపయోగించుకోవాలా? చాయిస్ మీది.